కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్లాప్ దర్శకులు గ్యాప్ తీసుకున్నారంటే ఒక లెక్క, కానీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాక కూడా ఖాళీగా ఉంటున్నారంటే సంథింగ్ ఫిషీ. తమ నుండి సినిమాలు వచ్చి ఏడాది 2 ఏళ్లు గడిచిపోయినా సరే నయా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయకుండా టైం పాస్ చేస్తున్న దర్శకులు కొందరైతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని ప్రకటించి మేనమేషాలు లెక్కిస్తున్న దర్శకులు ఇంకొందరు. వాళ్ళెవరో ఒక లుక్ అండి. సినిమాకు గ్యాప్ పెంచేసుకుంటూ పోతున్నాడు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఎవడు తర్వాత ఊపిరికి 2 years తీసుకున్న వంశీ మహర్షిని దింపడానికి 3 ఏళ్లు పట్టింది. మహర్షి నుంచి వారిసుకు 5 years గ్యాప్ తీసుకున్నాడు స్టార్ డైరెక్టర్. కరోనా టైం కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటే ఓకే. వారిసు తర్వాత నెక్స్ట్ ఏం మూవీ చేస్తున్నాడో ఎవరితో తీస్తున్నాడో క్లారిటీ లేదు. మొన్న మధ్య సల్మాన్ను డీల్ చేస్తున్నాడని టాక్ వచ్చినప్పటికీ కాదన్నది మరో వాదన. అంటే సుందరానికి మూవీతో నానికి సరైన హిట్ ఇవ్వలేకపోయానని కసి మీద వర్క్ చేసి సరిపోదా శనివారంతో లెక్కలు సరిచేశాడు వివేకాత్రేయ. ఈ బొమ్మ వచ్చి ఏడాది దాటిపోయినా నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడో క్లారిటీ లేదు. సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడన్న టాక్ అయితే కోలీవుడ్లో స్ప్రెడ్ అయింది. కానీ ట్రాక్ ఎక్కేంత వరకు డౌటే. ఎందుకంటే కమిట్ అయ్యాక కూడా దర్శకులకు హ్యాండ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మన సూర్యది. సరిపోదా శనివారం కన్నా ముందొచ్చిన హాయ్ నాన్నతో నానిని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువ చేసిన శౌర్యు కూడా భారీ గ్యాపే తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు అతడి సెకండ్ ఫిల్మ్ ఏంటో అప్డేట్ లేదు. తారక్ కోసం ప్రయత్నించాడు కానీ స్టార్ హీరో లైనప్ 3 ఏళ్ల వరకు దొరికే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ తిరిగి నాని దగ్గరికే వచ్చినట్లు సమాచారం. పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడన్నది బస్. కానీ నాని ఏమో టాలీవుడ్ కాలీవుడ్ దర్శకులపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడని బస్. ఈ లెక్కన శౌర్యుతో మరోసారి కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో.